స్ఫూర్తి తన రక్తంలో నింపుకొని బంగారు భవితే లక్ష్యంగా అభివృద్ధికి తను పూనుకొని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తన రక్తంలో నింపుకొని బంగారు భవితే లక్ష్యంగా అభివృద్ధికి తను పూనుకొని జనహితమే తన మతమై నడిచేటి నాయకుడు అణువణువు సంక్షేమమే కోరేటి శ్రామికుడు మత్తాల కుటుంబానికే మణిమకుటం సందీపన్న తన పిలుపే వేలు కొలుపై జనసంద్రం నడిచేరన్న విద్యార్థులు రైతులు నిస్సహాయులకు అంటా సందీపన్న తెలంగాణ తల్లి దీవెనలు నిండుగా నీపై కురవాలన్న మా సందీప్ లాంటి మెరికల్ లాంటి యువకులు ఐటీ రంగాన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఇవాళ ఐటీ ఎక్స్పోర్ట్స్ ని రెట్టింపు చేయడమే కాక భారతదేశం అంతా హైదరాబాద్ వైపు చూపించేటువంటి ఒక గొప్ప ప్రయత్నం సందీప్ గారు మంచి చిన్నగానే పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు. మాట అయస్కాంతం మనసు మేలిమి బంగారం తోటి మనిషికి సాయపడాలనే తత్వం అనునిత్యం పట్టువదలని సంకల్పం అలు పెరుగని నైజం చేపట్టిన ప్రతి పనిని సంపూర్తిగా నెరవేర్చే సామర్థ్యం వినూత్న ఆలోచనలు కలిగిన మహోన్నతమైన వ్యక్తి విద్యార్థులకు ఇచ్చే స్ఫూర్తి ఏనుగుల శక్తి నరనరాల్లో నిజాయితీ నడిచే బాట ప్రగతి జీవనమేవో సూక్తి తన వెంటే రాధా జగతి చిరునవ్వుతోనే ఇంద్రధనసులోని రంగుల ఆశలనే పూలు పూయించే మత్తాల కుటుంబానికే మణిమకుటం సందీపన్న తన పిలుపే వేలు కొలుపై జనసంద్రం నడిచేరన్న విద్యార్థులు రైతులు నిస్సహాయులకు అంటా సందీపన్న తెలంగాణ తల్లి దీవెనలు నిండుగా నీపై కురవాలన్న తెలంగాణ ఐటీ అసోసియేషన్ స్థాపించడానికి కారణం టు స్పీడ్ అప్ తెలంగాణ ప్రాసెస్. తెలంగాణ ఏదైతే ప్రక్రియ ఉందో తొందరగా స్టార్ట్ చేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తెలంగాణ ప్రక్రియని స్టార్ట్ చేయాలి. తెలంగాణ బిల్ని పార్లమెంట్లో పాస్ చేయాలి. ఆదర్శం తండ్రి వారసత్వం నేర్చిన అక్షర జ్ఞానం కలబోతే టీటా జననం ముందుకు దూసుకుపోవాలని Tax Filing India team, please come on to the dais. ఆధునిక విద్యాలయం ప్రభుత్వ పాఠశాలలు కాలేజ్ యూనివర్సిటీలోని యువతకు మంచి శిక్షణ కల్పించి పెంచెను వారి నైపుణ్యం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వేల మందికి పైగా కృత్రిమ మేధా నిపుణత పెంచుటలో సాధించను టీటా ఘన విజయం చిరునవ్వుతోనే ఇంద్రధనసులోని రంగుల ఆశలనే పూలు పూయించే మత్తాల కుటుంబానికే మణిమకుటం సందీపన్న తన పిలుపే వేలు కొలుపై జనసంద్రం నడిచేరన్న విద్యార్థులు రైతులు చందు చందు Information Technology Association, in this digital era, it is decided that TITA will start digital literacy program by name Telangana Digiton under the tagline of cultivating digital literacy. సందీప్ గారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఈ సభ ద్వారా మీ అందరూ నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి, ఎందుకంటే మనందరినీ కల్పించినటువంటి సందీప్కి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని గట్టిగా నిలబడి చప్పట్లు కొట్టి వారికి అందరూ ప్లీజ్ స్టాండ్ 1 minute. అందరూ ప్లీజ్. ఈరోజు సందీప్ గారికి జన్మదినం మనందరికీ గర్వకారణం. సందీప్ గారు వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో 10 సంవత్సరాలు, తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు, రామునికి వనవాసం 14 సంవత్సరాలు అయితే సందీప్ గారికి 20 సంవత్సరాలు పట్టింది ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో. కాబట్టి సందీప్ గారికి గట్టిగా ఒకసారి బర్త్డే విష్ చేసి ఓ వేసుకుందాం. మరి గట్టిగా ఇంకా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మా ఒక్క నిమిషం. ఇంతవరకు కళారాజు వీడియో ద్వారా
ఒక పాట రాసిండ్లు, అందులో ఒక చరణం ఉంది, మక్తల్ సందీప్ అనేవాడు ఆ కుటుంబానికే మణిదీపం కాదు, మనందరికి కూడా మణిదీపమా కాదా? ఒక్కసారి గట్టిగా అవునా కదా? హ్యాపీ బర్త్డే ఒక్కసారి గట్టిగా చెప్పండి. మనందరి కూడా మణిదీపం, మనందరినీ ఒకరిని ఒకరు కలిపినటువంటి ఈ దండ ఎట్లయితుందో ఇందులో దారం లాంటి వాడే మన మక్తల్ సందీప్. ఒక్కసారి మరొక్కసారి హ్యాపీ హ్యాపీ బర్త్డే చెప్పి గట్టిగా సపోర్ట్లతోని ఆయనకు శతమానం భవతి. ఎందుకంటే నేను డాక్టర్గా చెప్తున్నా, నిమ్స్కి ఎప్పుడు రావద్దు, మేమే నీ దగ్గరికి వస్తాం. ఇప్పుడు నాగరాజ్ చెప్పినట్టుగా జాగ్రత్తగా యోగాతోని మరి ఇంకా కొంచెం ఇప్పుడు ఓవర్సీస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరి తరపున ట్యాక్స్ ఫైలింగ్, మన వరల్డ్ ఎన్విరాన్మెంటల్ భద్రా తరపున చాలామంది ఇక్కడ వచ్చినటువంటి ఎవరితో బిహైండ్ సీన్ మీరు అందులో అందరి తరపున డాక్టర్గా నా దగ్గరికి నిమ్స్కి ఎప్పుడు రావద్దు, మేమే ఆయన దగ్గరికి వస్తాము. మరి శతమానం పోతి 100 ఏళ్ళు హ్యాపీగా జీవించాలని కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే సందీప్. ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా తరపున మా సందీప్ భక్తి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. అండ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ కలరాజ మీడియా శ్రీనివాస్ గారు ఎక్కడున్నా రావాలి. కలరాజ మీడియా, కలరాజ్, అద్వైత, స్వాతి. ఓకే, హ్యాపీ బర్త్డే సందీప్ అన్న. వన్స్ క్లాప్స్ ప్లీజ్. టీఎఫ్లో ఇంకో 100 years ఉండాలి మన సందీప్ అన్న. మనం ఇలాంటి అవార్డు ఫంక్షన్ చేసుకోవాలి, ఇలాంటి పార్టీలు అన్నీ జరుపుకోవాలి మనం. థ్యాంక్ యూ. Hello, volunteers, kindly gather near stage. Every volunteers. I request every volunteer, please join the stage. I request all the volunteers to gather on the stage for a group photo.
Hello everyone. I want to talk few words about Sandeep Anna. Personally, I knew Sandeep Anna since 5 to 6 years. He is my inspiration. And Sandeep Anna, the name itself tells that you are like sun, giving rise to employees' life. And you have deep heart like sun. By lightning puts students' life into bright future. You are not only inspiration to me, Anna, you are inspiration to everyone. Thank you for everything. Happy birthday, Anna. I request all the volunteers to kindly come onto the stage. సందీప్ మక్తాల స్ఫూర్తి తన రక్తంలో నింపుకొని బంగారు భవితే లక్ష్యంగా అభివృద్ధికి తను పూనుకొని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తన కుటుంబానికే మణిమకుటం సందీపన్న తన విద్యార్థులు రైతులు నిస్సహాయులకు అండా సందీపన్న తెలంగాణ తల్లి దీవెనలు live band stage. All the volunteers kindly gather near the live band stage immediately. Live band.
ఫోటో హలో అందరికీ నమస్కారం. హ్యాపీ బర్త్డే సందీప్ సార్. నాకు చిన్నప్పుడు అంటే మా ఊరికి ఒకసారి వచ్చినప్పుడు సార్ నన్ను కలిసిండు. అంటే సార్ వల్ల నేను కొంచెం నాకు ఏమన్నా స్పోర్ట్స్లో హెల్ప్ చేస్తున్నాడు సార్ వల్ల నేను మొన్న నేషనల్లో కూడా ఆడాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యాను. ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ మంత్ వచ్చే మంత్ నేషనల్ కూడా ఆడబోతున్నాను. సార్కి నేను అనుకున్నది గోల్ నెరవేరుస్తాను నేను. ఓకే, ఇంతటితో చిన్న ఉపన్యాసం. టు గెట్ డౌన్ ఫ్రమ్ ద స్టేజ్ ప్లీజ్. అందరికీ ఒక 2 నిమిషాలు. సో లింగప్ప ఏంటిదంటే ఆల్మోస్ట్ నాకు ఒక 3-4 ఇయర్స్ నుంచి పరిచయము. సో లింగప్పని ఫస్ట్ చూసినప్పుడు అక్కడ పొలం పని చేసుకుంటూ ఉంటుండే. లింగప్ప ఇప్పుడు లాస్ట్ బర్త్డే కూడా ఎవ్రీ బర్త్డేకి లింగప్ప కనిపిస్తూ ఉంటాడు. సో లింగప్ప నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనలా నేషనల్స్కి ఆయన రన్నింగ్లో సెలెక్ట్ అయినాడు. లింగప్ప ఎంతోమందికి ఇన్స్పిరేషన్. సో లింగప్ప నోట్లో పెన్ను పెట్టుకొని ఆయన ఎగ్జామ్ రాస్తే 85% ఆయన మార్క్ ఆయన చేసినాడు. సో గ్రేట్ జాబ్ లింగప్ప. సో గుడ్ ఈవినింగ్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మన వాలంటీర్స్ ఒక 2 నిమిషాలు మీ గురించే మాట్లాడదాం అనుకుంటున్నా. సో మార్నింగ్ నుంచి అంటే ఫస్ట్ థింగ్ వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ని WTITCని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఉద్దేశం 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి టెక్నోక్రాట్స్ని, వరల్డ్ వైడ్లో ఉండేటువంటి టెక్నోక్రాట్స్ అందరినీ ఒకతాటిపైనకి తెద్దాం అనుకున్నాము. గొప్ప విజయాలు లాస్ట్ ఇయర్ అంతా కూడా ఎన్నో విజయాలను సాధించుకున్నాము. డిఫరెంట్ కంట్రీస్లో WTITC ప్రజెన్స్ అన్నది మనం చూపెట్టుకోగలిగినాం. ఇప్పటిదాకే ఇమీడియట్గా మొన్న చేసినటువంటి ఆఫ్రికాలో వినయ్ గారు, వెంకట్ భాయ్, జైదీప్, రంజన్, సో వీళ్ళ టీం అంతా కూడా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుని ఆఫ్రికా నుండి మొదలుపెట్టుకొని అంటే ఎక్కడైతే మన హ్యూమన్ స్టార్ట్ అయింది అని చెప్పేటువంటి ఇప్పటిదాకా మీరు చెప్పినారు రేనా గారు, రవీందర్ భాయ్, ఏంటంటే ఆఫ్రికా నుండి ఆ హ్యూమన్ స్టార్ట్ అయిందని ఇథియోపియాలో ఎగ్జిబిషన్ కూడా చూసేసి లూసీని కూడా హాయ్ చెప్పేసి వచ్చాం. లూసీ అంటే ఆల్మోస్ట్ 32 లక్షల ముందు ఆవిడ పుట్టినరంట లూసీ, అంటే మానవాళికే ఫస్ట్. సో ఆ మ్యూజియంలో కూడా ఆవిడ్ని చూసి ఆవిడికి హాయ్ చెప్పే అదృష్టం మాకు దొరికింది మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్ల. థ్యాంక్ యూ. అట్లనే ఇంటర్నేషనల్ లెవెల్లో WTITC అన్నది ఎంతో గొప్పగా ఎక్స్పాండ్ అయింది. సో మీ అందరికీ కూడా మరొకసారి మార్నింగ్ నుంచి ఎన్నో కార్యక్రమాలని కంటిన్యూస్గా కూడా చేస్తూ ఉండే WTITC నుంచి, ఇంకా లైవ్లో కూడా ఎంతోమంది డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా చూస్తూ ఉన్నారు, వాళ్ళకి కూడా విషెస్ చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. దాంతోపాటు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని పెట్టి నాకు తెలియకుండానే మన సంతోషం టీం నిన్న వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి, అంటే నాకు నిజంగా చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. అంటే నా పేరు నా బర్త్డే అప్పుడు అది పురస్కరించుకొని ఒక 50 మంది ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేసినారంటే నిజంగా నా జన్మ ధన్యమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ ఆల్సో గ్రేట్ వాలంటీర్ టీమ్, అంతా యంగ్స్టర్సే కనిపిస్తూ ఉంటారు WTITC నా వెనకాలంతా కూడా. సో యంగ్స్టర్స్లో వాళ్ళు ఎంతో ఎనర్జెటిక్ ఉంటారు. అంటే అఫ్ కోర్స్ యంగ్స్టర్స్ అంటే మీరు కూడా అన్నా అందరు యంగ్స్టర్సే. సో డెఫినెట్గా మా టీంలో ఉండేటువంటి ఎనర్జీ లెవెల్స్ ఎప్పటికప్పుడు కాపాడుతున్నటువంటి మా వాలంటీర్స్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ చెప్తా ఉన్నా, కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నా. బికాజ్ ఎవరికైతే ఇప్పటి వరకు అంటే డెసిగ్నేషన్స్ కొంతమంది స్టూడెంట్ చాప్టర్ తర్వాత చాలామందికి రాలేదు. ఇలియాస్
అట్లనే సాయి ఇలియాస్. సో అంతేకాకుండా ఎవరైతే మాతోని ట్రావెల్ చేసినారో, లాస్ట్ మీరు చెప్పినారు దట్ మిడిల్ ఈస్ట్కి వెళ్ళాము. మిడిల్ ఈస్ట్కి వెళ్తే ఇమీడియట్గా మీరు పిచ్చిన అయ్యి ఆ హార్బర్ ఫ్రంట్లో డిఫరెంట్ కంట్రీస్ నుంచి, ఆల్మోస్ట్ మెక్సికో నుంచి వచ్చినారు, ఎక్కడెక్కడికైనా వచ్చిన వాళ్ళని ఇమ్మీడియట్గా మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అదంతా చేసినారు. రాజీవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆ మిడిల్ ఈస్ట్లో కూడా సక్సెస్ఫుల్గా మన ఈవెంట్ ఇదైంది. అయితే కొన్ని నేమ్స్ని నేను అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ కొత్త కౌన్సిల్ ఉండే వాళ్ళలో. దానిలో ముఖ్యంగా మొహమ్మద్ ఇలియాస్, నెక్స్ట్ సాయి రామ్దాస్ పల్లి. సో సాయి చాలామంది కూడా ఇంత గొప్ప ఈవెంట్స్ చేసేటప్పుడు ఎంతో ప్రోయాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఇలియాస్ కావచ్చు, సాయి కావచ్చు, మాధవ్ అండ్ దాని తర్వాత కొత్తగా కౌన్సిల్లో అంటే తీసుకునే మెంబర్స్లో సాయి, ఇలియాస్ అండ్ మాధవ్. దాంతో పాటుగా కొత్త కౌన్సిల్లో హెల్త్ వర్టికల్లో నిమ్స్ నుండి ఆయన ఎంతో అంటే గవర్నమెంట్ విభాగంలో సుపరిచితులు. మీరు నిమ్స్లో ఏది ఏమైనా మీరే అక్కడ ఉండేటువంటి ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. డాక్టర్ రమేష్ మార్తా గారిని మా కౌన్సిల్లో తీసుకుంటున్నాం. అంతేకాకుండా వెంకట్ గారు, రండి అన్న, వెంకట్ గారు. సో కొత్త కౌన్సిల్లో వెంకట్ గారు లాస్ట్ ఐటీ అని చెప్పి లాస్ట్ ఆఫ్రికన్ టూర్ అంతా కూడా వెంకట్ గారు ఉన్నారు. సో వెంకట్ గారు కూడా ఈ కొత్త కౌన్సిల్లో ఉండబోతున్నారు. నెక్స్ట్ మన మేరెడ్డి గారు, ప్రవీణ్ మేరెడ్డి గారు. సో ప్రవీణ్ గారు ఆయన కూడా కొత్త కౌన్సిల్లో ఉంటారు. రాజీవ్ గారు మా కౌన్సిల్లో ఉండబోతున్నారు. సో దాని తర్వాత మనకి ఈ కోడింగ్కి ఆయన ఎప్పుడు కూడా ముందు ఉంటుండే మిస్టర్ సాజిద్. సో సాజిద్ మన కొత్త కౌన్సిల్లో సాజిద్ కూడా ఉంటున్నాడు. అంతేకాకుండా మనకి మీ టీం నుంచి ఎవరైతే స్టూడెంట్ చాప్టర్ అయిపోయి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినారో, సో మీ టీం అందరికీ కూడా డెసిగ్నేషన్స్ అందరికీ కూడా ఉంటాయి. వరి కావాల్సిన అవసరం లేదు. కొత్త డెసిగ్నేషన్ దానం చేసినా అని చెప్పి మీరు వరి కావాల్సిన అవసరం లేదు. 2-3 డేస్లోనే పేపర్ స్టేట్మెంట్ ఇస్తాము. కొత్త అనౌన్స్మెంట్స్ కూడా నిత్య, ప్రశాంత్ అండ్ ప్రతి ఒక్కరికి కూడా. సో ఎందుకంటే లైవ్ నడుస్తుంది కాబట్టి నా పేరు చెప్పలేదు అన్న అంటారు, ఇక్కడ కనిపించిన వాళ్ళ పేరు చెప్తున్నా. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరైతే కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయో, సో డెఫినెట్గా ఇంకో 2-3 డేస్లో బిగ్ అనౌన్స్మెంట్స్ ఉండబోతున్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ టీఐటీఏకి సంబంధించినటువంటి స్టేట్ లీడర్షిప్ కావచ్చు, డిస్ట్రిక్ట్ లీడర్షిప్ కావచ్చు. అండ్ దాంతో పాటుగా ఇవాళ నుండి అంటే టీఐటీఏ అన్నది తెలంగాణ వ్యాప్తంగా వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ WTITC వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ అన్నది ప్రపంచవ్యాప్తంగా వర్క్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉండేటువంటి ఎగ్జాంపుల్ మన డాక్టర్ పవన్ గారు. ఆయనకు కూడా ఫ్యాకల్టీ మనకు ఒక గొప్ప చాప్టర్ అది. సో ఫ్యాకల్టీకి సంబంధించి అంటే అన్ని కాలేజెస్లో కూడా ఫ్యాకల్టీ చాప్టర్స్ ఉన్నాయి, స్టూడెంట్ చాప్టర్స్ ఉన్నాయి. సో ఎంతోమంది ఫ్యాకల్టీ మెంబర్స్ని ఇక్కడ నుంచి యూఎస్కి యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అట్ డాలస్ లాంటి యూనివర్సిటీకి మనం పంపించుకోగలిగినాం. సో మన డాక్టర్ పవన్ గారు అట్లనే కాకపోతే ఎంతో యాక్టివ్గా ఉంటుండే దీపిక. సో దీపిక వచ్చేసి ఇప్పుడు మాల్టాలో ఉంటుంది. సో రిక్వెస్ట్ చేస్తే మాల్టా నుంచి యూరోప్ నుంచి ఇక్కడికి వచ్చింది. సో థ్యాంక్ యూ అమ్మ, నువ్వు కూడా WTITC లీడర్షిప్లో ఉండబోతున్నావు. సో కొత్త లీడర్షిప్ని ఇంకొక 2-3 డేస్లో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ఆఫ్ కోర్స్ జై కూడా ఆఫ్రికాకి వచ్చినటువంటి డెలిగేషన్ అందరూ కూడా మన ప్యానెల్లో ఉండబోతున్నారు. అండ్ ఈ యొక్క కొత్త అంటే నెక్స్ట్ చేసేటువంటి యాక్టివిటీస్ ఆల్మోస్ట్ మొన్న మిడిల్ ఈస్ట్ చూసినాము, ఆఫ్రికా ఖండమంతా జల్లడబట్టినాము, దాని తర్వాత US అయ్యింది, దాంతోపాటు కెనడా అయ్యింది. అంటే ఆ కంట్రీ నేమ్స్ చెప్పనీకే కొన్ని అయితే ఇప్పటిదాకా వీళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటుండే. ఐటీ మినిస్టర్ని మనం చూపెడితే స్వాజిలాండ్ అన్నది 120,000 పాపులేషన్ ఉంటుంది. ఆ 120,000 పాపులేషన్లోనే ఒక కంట్రీ. అంటే చిన్న కంట్రీస్ దానికి ఒక కింగ్ అదంతా కూడా వ్యవస్థ ఉంటుంది.
సో అట్లాంటి గొప్ప వ్యవస్థ. అయితే ఇంటర్నేషనల్ వేదికలో స్టూడెంట్ చాప్టర్ని లైవ్లో పూజ ఉన్నట్టుంది. సో పూజని అనౌన్స్ చేస్తూ ఉన్నా. అండ్ ధర్మేందర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కమ్యూనిటీకి వాళ్ళు లీడ్ చేయబోతున్నారు. అయితే నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మిమ్మల్ని, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ మీరు, ఎందుకంటే ఒక గొప్ప ప్రొఫెసర్. సౌత్ ఆఫ్రికాలో మీకు తెలియని యూనివర్సిటీ లేదు, బోట్స్వానా యూనివర్సిటీ పోతే మీ పేరు చెప్తున్నారు. ఆఖరిగా స్వాజిలాండ్ అనేటువంటి చిన్న కంట్రీ, ఆ కంట్రీలో పోయిన యూనివర్సిటీ ఆఫ్ స్వాజిలాండ్లో మీ గురించి గొప్పగా చెప్తా ఉన్నారు. కాకపోతే చాలా సింపుల్గా ఉంటారు. తెలంగాణ ముద్దుబిడ్డ, వరంగల్ వాసి. సో డాక్టర్ రవీందర్ గారు కూడా ఇంటర్నేషనల్ ఏదైతే చాప్టర్ ఉందో, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ చాప్టర్, దానిలో మా టీంలో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇదే విధంగా ఆ కౌన్సిల్ అంటే కంప్లయన్సెస్కి సంబంధించి మీరు ఆల్రెడీ ప్రమోద్ గారు వీళ్ళందరూ టీం అంతా కూడా ఉండబోతుంది. సో ఆ టీంలో ఆ కంప్లయన్సెస్ ఆల్రెడీ వాళ్ళు లాంచ్ చేసినారు. దాంతోపాటు హెల్త్ కేర్కి సంబంధించి ఇవాళ ఎట్లయితే ఇనిషియేటివ్ చేసినామో, చాలామందికి కూడా హెల్త్ కేర్కి సంబంధించి ఆఫ్రికాలో డాక్టర్స్ చాలా తక్కువ ఉంటారు. ఆఫ్రికాలో అక్కడ హెల్త్ టూరిజం మన ఇండియాకి చాలా గొప్పగా ఉంటుందని చెప్పి ఇవాళ మనం మార్నింగ్ లాంచ్ చేసుకున్నది ఏదైతే ఆరోగ్య ఆఫ్రికా అని ఒక గొప్పగా లాంచ్ చేసుకున్నాం. సో అట్లాంటి ఇనిషియేటివ్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఉండేటువంటి ఇయర్ అంతా కూడా ఈ ప్లాన్స్ అనేటువంటివి అంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ని డిఫరెంట్ కంట్రీస్లో ఎక్స్పాండ్ చేయడానికి ఈ యొక్క 2 సంస్థలు కూడా, TITA కావచ్చు, వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ కావచ్చు, ఇది కృషి చేస్తుందని మీ అందరికీ కూడా నేను భరోసా ఇస్తా ఉన్నాను. వన్స్ అగైన్ నో వర్డ్స్. ఆ వీడియో అయితే అంటే మన టీం మెంబర్సే అందరూ కూడా చరణాలు రాయడము. అఫ్కోర్స్ అది లాస్ట్ ఇయర్ ఏదో ప్రిపేర్ చేసినారు. సో ఎప్పటికీ కూడా అది నా హార్ట్ టచ్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఏ యాక్టివిటీస్ మీరు చేసినా కానీ, అంటే నా బర్త్డేని పురస్కరించుకొని డెఫినెట్గా కూడా ఒక మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ఎవరికైనా అది చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. సిమిలర్ వే నా ప్రోడక్ట్స్ అని గర్వంగా ఎంతోమంది స్టూడెంట్స్ని వాళ్ళు ఆంటర్‌ప్రెన్యూర్గా ఎదిగినప్పుడు, ఇంటర్నేషనల్ వేదికల పైన పోయినప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకొక 2-3 డేస్లో ఈ అనౌన్స్మెంట్స్ అన్నవి అంటే వాళ్ళ డెసిగ్నేషన్స్తో పాటు అనౌన్స్మెంట్స్ అన్నవి ఉండబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. నమస్తే అండి, నా పేరు ప్రదీప్. నేను హైదరాబాద్లో థానోస్ టెక్నాలజీస్ అనే సంస్థని రిప్రజెంట్ చేస్తున్నాను. హైదరాబాద్ గచ్చిబౌలిలో 2016లో 2016లో మేము ఈ సంస్థ ప్రారంభం చేయడం జరిగింది. మేము వచ్చేసి అగ్రికల్చర్లో డ్రోన్స్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో స్ప్రేయింగ్ కోసం అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాం. మనకి అగ్రికల్చర్లో వచ్చేసి పురుగు మందు జరగటం, ఎరువులు జరగటం, ఏదైనా లిక్విడ్ రూపంగా ఉన్న చదివేవి దానికి ప్రస్తుతం లేబర్తో మనుషుల ద్వారా చేయడం జరుగుతుంది. మనకి పీక్ సీజన్ టైం అంటే ఎక్కువగా రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నప్పుడు లేబర్ సరిపోరు. ఎందుకంటే లేబర్ అనేది మనకి ఊళ్ళ నుంచి సిటీస్కి మైగ్రేట్ అవ్వటం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా కూడా. అండ్ ఆ ప్రాబ్లం అనేది ఇంకా పెరుగుతూనే ఉంది. సో అవసరమైనప్పుడు లేబర్ అవైలబిలిటీ అనేది మనకి చాలా తక్కువగా ఉంది. రెండోది వచ్చేసరికి లేబర్ ఈ పని చేసినప్పుడు మనకి ఈ కెమికల్ మనకి స్ప్రే చేయటం యూనిఫామ్గా ఎఫిషియెంట్గా అంటే సమానంగా జరగటం చాలా అరుదైన విషయం. సో దానికోసమని కంప్యూటర్తో నడిచే ఈ డ్రోన్ వచ్చేసి మనకి యూనిఫామ్గా స్ట్రైట్గా ఒక లైన్లో వెళ్ళి ఏ రకమైన వేరియేషన్ లేకుండా సరిగ్గా జరగటం చేస్తుంది. మనిషి ఏదైతే ఒక గంటలో 1 ఎకరం చేస్తారో అదే గంటలో డ్రోన్ వచ్చేసి 6 నుంచి 8 ఎకరాల దాకా చేస్తుంది. ఈ డ్రోన్ కెపాసిటీ వచ్చేసి 10 లీటర్లు. కేవలం 10 లీటర్ల వాల్యూమ్తోనే ఇది 1 ఎకరం జరుగుతుంది. మామూలుగా ఏదైతే 150 నుంచి 200 లీటర్లు వాడే నీటి బదులు ఇక్కడ కేవలం 8 నుంచి 10 లీటర్లు మాత్రమే నీరు వాడటం జరుగుతుంది. సో ఇక్కడ నీరు మిగులుతుంది, కానీ తక్కువ మనకి నీరు యూజ్ చేస్తూ మనకి మొత్తం పొలం పంట అంతా స్ప్రే చేయడం అనేది యూనిఫామ్గా జరుగుతుంది. మూడో మెయిన్ బెనిఫిట్, లేబర్ మనకి ఇండియాలో ఏ రకమైన ప్రొటెక్షన్ తీసుకోకుండా స్ప్రే చేయటం వల్ల అప్పుడప్పుడు కెమికల్స్ అనేది ఇన్హేల్ చేయడం వల్ల మనకు శ్వాసకు సంబంధించినవి కానీ వేరే ఆరోగ్య సమస్యలు అనేది రావడం జరుగుతుంది. అది స్టాండర్డ్. డ్రోన్ అనేది ఇప్పుడు మనిషి బయట నుంచో ఆపరేట్ చేస్తాడు కాబట్టి లోపల ఫీడ్గా ఉండకుండా, దానివల్ల ఈ ఆరోగ్య సమస్య అనేది కంప్లీట్గా నిర్మూలించడం జరుగుతుంది. ఈ డ్రోన్ వచ్చేసి మేము ఇక్కడ హైదరాబాద్లో తయారు చేసి అమ్ముతున్నాము. చాలా కంపెనీస్ లాగా మేము ఓన్లీ డ్రోన్స్ ఇంపోర్ట్ చేసి అమ్మటం అని కాకుండా మేమే డిజైన్ చేసి దాన్ని రా మెటీరియల్ ప్రాసెస్ చేసి తయారు అనేది చేస్తాం జరుగుతున్నాం. ఇండియా మొత్తంలో మొట్టమొదటి అగ్రికల్చర్ డ్రోన్ కంపెనీ మేము 2016 నుంచి చేస్తున్నాము. లిథియం అయాన్ బ్యాటరీ అనే టెక్నాలజీ వాడటం వల్ల ఇండియా మొత్తంలో కూడా అన్నిటికంటే ఎక్కువ రన్నింగ్ టైము, లైఫ్ టైము ఇచ్చే డ్రోన్స్ ఇది.
ప్రధాన స్థానంలో నిలుస్తుంది. ఈ డ్రోన్ వచ్చేసి మీకు 5,50,000కి దొరుకుతుంది. ఇందులో వేరు రాష్ట్రాలు సబ్సిడీ స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నారు. అదే రకంగా మనకి బ్యాంకు నుంచి కూడా సపోర్ట్ అనేది ఉంది. డ్రోన్స్ అనేవి ట్రాక్టర్స్, హార్వెస్టర్స్ తో సమానంగా ఆ స్కీమ్స్, అగ్రికల్చర్ స్కీమ్స్ ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది 2 సంవత్సరాల క్రితం. దానివల్ల మనకి బ్యాంకు నుంచి 70% దాకా రుణాలు, బ్యాంక్ లోన్స్ అనేవి మనకి అవైలబిలిటీ యాజ్ ఆన్ డేట్ మనకు ఉంది. Hi, I'm Surabhi, a student from MLRTM College. So this app is OZAP. OZAP is a super app. It is an all-in-one app. It is a combination of all social media apps like WhatsApp, Facebook, Instagram, and Snapchat, etc. Here we can also chat, create coins, and we can create flicks, videos, reels, etc. Here as you can see here, we can chat and on social media. Just like that, just like Instagram and TikTok, we can also create reels and we can post it on a social media so that you can gain some coins. We can use those coins in some other ways like shopping, groceries. All the shopping groceries are present in one app. It is just an example of all the apps in just one app. It is a free app. You can download it on the Play Store. నా పేరు మాధవ్ రెడ్డి. నేను సైబర్ క్రైమ్స్ మీద పనిచేస్తున్నాను. అదే విధంగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీద కూడా పనిచేస్తున్నాను. మీకు తెలుసు సైబర్ క్రైమ్స్ విపరీతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ టీ హబ్లో వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ ఒక కార్యక్రమం నిర్వహించింది. సో ఈ కార్యక్రమం ముఖ్యంగా సందీప్ గారు అరేంజ్ చేశారు. సో ఈ కార్యక్రమంలో చాలామంది విద్యావంతులు, విద్యార్థులు, రకరకాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అటెండ్ అయినారు. ఫంక్షన్ చాలా బాగా జరిగింది. చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. ఉద్యోగాల విషయంలో కావచ్చు, టెక్నాలజీ విషయంలో కావచ్చు, ఇంకా చాలా విషయాల్లో. నేను కూడా సైబర్ క్రైమ్స్ గురించి జాగ్రత్తలు చెప్పినాను. ముఖ్యంగా మీకు తెలుసు ఈరోజు రేపు సైబర్ క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే రోజుకు ఒక 5 కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్లో ప్రజలు పోగొట్టుకుంటున్నారు. నెలకు 150 కోట్లు పోగొట్టుకుంటున్నారు. గత 2 సంవత్సరాల వ్యవధిలో దరిదాపు 600 కోట్లు ప్రజలు పోగొట్టుకున్నారు. కేవలం 12 లక్షలు మాత్రమే రికవర్ అయింది. ఇక్కడ దరిదాపు 100 రకాల సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. బట్ ఏ 100 రకాల సైబర్ క్రైమ్స్ అయినా అన్ని కలిపితే ఒక 10 దానిలోకి మనం కుదించవచ్చు. సో నేను చెప్పే ఈ 10 పాయింట్లు మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే ఈ 10 పాయింట్లకు ఈ 10 పాయింట్లు జరగడానికి గల కారణాలు కూడా మీరు అర్థం చేసుకుంటే మీరందుకు మీరు సైబర్ నేరాల నుంచి రక్షణ పొందొచ్చు, మీ కుటుంబ సభ్యులు రక్షణ పొందొచ్చు, మీ ఉద్యోగస్తులు రక్షణ పొందొచ్చు, మీ వినియోగదారులు కూడా రక్షణ పొందొచ్చు. ఏ బిజినెస్కైనా కానీ ఉద్యోగస్తులు, వినియోగదారులే బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు, అదేవిధంగా ఇంజన్, ఆయిల్ లాంటి వాళ్ళు. సో మీ ఉద్యోగస్తులను, మీ వినియోగదారులను, మీ విద్యార్థులను మీరు సైబర్ నేరస్తుల నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. కావున నేను చెప్పే ఈ 10 పాయింట్లు మీరు నీట్గా గుర్తుపెట్టుకోండి. 1, ముఖ్యంగా విద్యార్థులు కానీ ఎవరైనా కానీ ఏ ఉద్యోగానికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. బ్యాక్ డోర్ ఎంట్రీ, సైడ్ డోర్ ఎంట్రీ, టాప్ డోర్ ఎంట్రీ ఇవన్నీ ఏమి ఉండవు. మీ టాలెంట్, మీరు స్కిల్ పెంచుకోండి, అప్పుడే ఉద్యోగాలు వస్తాయి. 2వది వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోము ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు మాత్రమే ఇవ్వగలుగుతాయి. అంతేగాని వాట్సాప్లో, టెలిగ్రామ్లో ఎవరో వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారంటే మీరు ఇరక్కబోతున్నట్లే. టేక్ ఇట్ గ్రాంటెడ్, సింపుల్. సేమ్ టైంలో లోన్ యాప్స్లో లోన్ తీసుకోకండి. వాళ్ళు లోన్ ఇవ్వట్లేదు, మీ నుంచి మీ కాంటాక్ట్స్, మీ ఫొటోస్, ఇన్ఫర్మేషన్ తీసుకొని మిమ్మల్ని సతాయిస్తారు. సో తర్వాత ఒకవేళ మీరు ఆల్రెడీ ఇట్లా ఏదైనా చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, మీరు చేయాల్సిన పని ఒకటే, మీరు ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టండి, నా ఫోన్ హ్యాక్ అయింది, ఎవరైనా రాంగ్ మెసేజ్ పంపిస్తే ఇగ్నోర్ చేయండి. అలానే ఆన్లైన్లో ఎవరన్నా చెప్తే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ముఖ్యంగా స్టాక్ ఇన్వెస్ట్మెంట్ అని అవన్నీ 99% ఫేక్. అదేవిధంగా ఈ వద్దు రేపు మీ ఫెడెక్స్ నుంచి ఒక కాల్ వస్తుంది, ఫేక్ డ్రగ్ పార్సల్ అని. అది ఎంతకంటే భయపడిచ్చి మేము ముంబై పోలీసులు మాట్లాడుతున్నాం, నార్కోటిక్స్ మీ పేరు మీద పాస్పోర్ట్స్, డ్రగ్స్ పోతున్నాయని చెప్పి చాలామంది కోట్లు పోగొట్టుకుంటున్నారు, లక్షలు పోగొట్టుకుంటున్నారు, విర్చువల్ అరెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీ భయమే. మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు భయపడకండి. ఆన్లైన్లో మీకు ఏదైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, లేకపోతే మా లాంటి వాళ్ళతో కాంటాక్ట్ కండి. మా లాంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తాం వీడియోలో కూడా. సో మీకు సహాయ సహకారాలు అందించగలుగుతాం. అదేవిధంగా OLXలో ఎక్కడైనా కానీ OLXలో మీరు ఏదైనా వస్తువు అమ్మాలనుకుంటే ఎవడో కొనడానికి రెడీగా వస్తే మీరు
వాడు స్కాన్ కోడ్ పంపిస్తాడు. అది స్కాడ్ కోడ్ కాదు, మీ నుంచి డబ్బులు పొందడానికి పంపిస్తాడు. వాడు డబ్బులు పంపిస్తే డైరెక్ట్ వస్తాయి. సో రిసీవింగ్కు ఏ స్కాన్ చేయాల్సిన పని లేదు. అదేవిధంగా ఎక్కడన్నా లాటరీ వచ్చిందంటే నమ్మాల్సిన పని లేదు. సో అదే విధంగా లాటరీ వచ్చిందంటే నమ్మాల్సిన పని లేదు. ఇంకా మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు ఎక్కడంటే అక్కడ ఇవ్వకండి. సో మీరు ఏదైనా అడ్రస్ ప్రూఫ్ కోసం ఏదైనా హోటల్స్లో ఇవ్వాలనుకుంటే మీ ఓటర్ ఐడి కార్డు ఇవ్వండి. సో మీరు ఏదైనా ఒక వస్తువు బుక్ చేస్తారో ఆ కంపెనీ అడ్రస్ కావాలా, మీరు నెట్లో సెర్చ్ చేసినారనుకోండి, ఏదో కొరియరో లేకపోతే జొమాటోనో ఏదన్నా, సో ఏదో ఒక నెంబర్ వస్తే ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఖచ్చితంగా సైబర్ క్రిమినల్స్ ద్వారా మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి, లేకపోతే అఫీషియల్ యాప్లో హెల్ప్ లైన్ ఒకటి ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. ఏదేమైనా కానీ ఏపీ కేసు లేకపోతే ఇంటర్నల్ లింక్స్ పంపించి రిమోట్ డెస్క్ లాంటి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయకండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి. ఎంతవరకు జరుగుతున్నాయి అంటే ఒక్కొక్కరు 5-6 మంది 10 మంది పెళ్లి చేసుకుంటున్నారు అని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. సో ఇలాంటి మోసాలు మోసపోకూడదు అనుకుంటే ఏ సైట్లలో వెరిఫికేషన్ జరుగుతుందో ఆ సైట్లలో మాత్రమే మీరు రిజిస్టర్ చేసుకోండి, మీరు కానీ మీకు సంబంధించిన వాళ్ళు కానీ. నేను ఈ సెషన్స్ ఇలా ఇస్తున్నప్పుడు నాకు తెలిసి నా ఫ్రెండ్స్ జానారెడ్డి అని, సాయి అని, పరమేశ్ వాళ్ళు ఒక అద్భుతమైన సైట్ క్రియేట్ చేసినారు, trustedmatrimony.in అని. ఈ సైట్లో ముఖ్యంగా ఈ సైట్లో ప్రతి ఒక్కటి చెక్ అవుతాయి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ అడ్రస్సు, వాళ్ళ జాబు, వాళ్ళ శాలరీ, ఎవ్రీథింగ్ చెక్ అవుతాయి. సో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్స్ చాలా జాగ్రత్త. మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటు ఆన్లైన్ బెట్టింగ్ వరకు బెట్టింగ్లో ఎవరు బాగుపడిన వాళ్ళు లేరు, ఖచ్చితంగా డబ్బులు పోగొట్టుకుంటారు. సో ఆర్గనైజర్స్కే బెనిఫిట్ ఉంటుంది. మీరు ఏదైనా ఆడాలనుకుంటే గ్రౌండ్కి పోయి ఆడండి. ముఖ్యంగా పిల్లలు చేతిలో ఎక్కువసేపు మొబైల్ వాడుతున్నారు, సరిగ్గా అన్నం తినట్లేదంటే పేరెంట్స్ జాగ్రత్తగా ఉండండి. సో మీకు ఏదన్నా సహాయ సహకారాలు కావాలంటే మీ ఇన్స్టిట్యూట్లలో కానీ, మీ కంపెనీలలో కానీ, వినియోగదారులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. నా పేరు మాధవరెడ్డి. నా నెంబర్ 9966272121. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ మై నెంబర్ 9966272121. సైబర్ నేరాల గురించి ఏదైనా మీరు ఇబ్బందుల్లో ఉన్నా కానీ, లేకపోతే అవగాహన గురించి ఏదైనా అవసరం ఉన్నా కానీ ఖచ్చితంగా మేము హెల్ప్ చేయగలుగుతాము. దాదాపు 200 సెషన్లు సైబర్ నేరాల గురించి ఇచ్చాము. దీని మీద ఐఐటి ముంబైలో మాట్లాడినా, బిట్స్ పిలాన్లో మాట్లాడినా, ఐఐటి చెన్నైలో మాట్లాడినా, సేమ్ అదేవిధంగా తెలంగాణ పోలీసు వాళ్ళకి మాట్లాడినాం, డిఆర్డిఎల్లో మాట్లాడినాం. సో సైబర్ నేరాలు ముఖ్యంగా నివారణే అంతేగాని ఓసారి క్రైమ్ జరిగిన తర్వాత దొంగలను పట్టుకోవడం చాలా కష్టము. సో ఓన్లీ అది నివారణ, అవగాహన ద్వారానే వీలవుతుంది. సో నేను ఈ ఛానల్ ద్వారా విన్నవించుకునేది ఏంటంటే, క్లౌడ్ మీడియా ద్వారా మీరు జాగ్రత్తగా ఉండండి, మీ డబ్బులు పోగొట్టుకోవద్దు. సో మీరు భయపడొద్దు, అత్యాశపడొద్దు. ఆన్లైన్లో ఎవరో లేడీస్ ఎవరోతో మాట్లాడితే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. అవన్నీ పక్కన పెడితే అమాయకంగా ఉండకండి ఆన్లైన్లో. సో థ్యాంక్ యూ ఫర్ క్లౌడ్ మీడియా ఫర్ గివింగ్ దిస్ టైమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లౌడ్ మీడియా. So thank you one and all. I'm Joy from Visual Path EdTech. We are a digital platform and we have comprehensive solutions for anybody who's doing engineering or any of the graduations. If you are a BTech student, especially from the rural areas, we have a wonderful platform for you. All you need to do is get on our app or the web app that we have. You can do more than 100 technical courses directly. You don't have to run to different academies to learn C++, Java, Python, nothing. Everything is there on one platform. All the courses or technical courses that are needed for your core subjects are also there. So go and check our platform. The second most important thing on our website or our platform, which is an e-tech platform, is that we help you clear interviews. We have employability skills. We have a comprehensive online training for aptitude for all the technical subjects that you want, and also how to clear an interview. So point number 1, which I already said, we have technical trainings for you, more than 100. Every core technical training that you need to get a job, we have it. Second, if you're scared to clear interview, we are helping you in clearing an interview. We will help you in understanding how to make a resume, how to do a GD, how to do JAM, how to give self-introduction, how to give an HR interview, how to build your resume is also free of cost on our portal. All you need to do is enter your details and voila, the resume is ready. These two things are taken care of. We also have, in addition to this, academic subjects.
So if you are having challenge in clearing an academic subject, or you are having backlogs and don't know what to do, all you need to do is go to the academics subject. All the core subjects are also recorded and kept for you. That is the reason we have a 360-degree platform for you. We have you covered. If you need technical help, we have you covered. If you need academic subject clearing, we have you covered. If you want to clear an interview and build your profile or build your resume. So what are you waiting for? Go to our website or go to Android Play Store and download our app, Visual Path EdTech. Thank you. Hello, my name is Praveen Reddy. I'm an entrepreneur and IT engineer by profession. I'm very happy to come here today at WTITC 2024 Net University Celebrations. It has been a wonderful experience working with WTITC in last few years and working with Sandeep Maktala. They're doing wonderful programs. One program I was involved in was going to Africa in exploring business opportunities in Africa. We did that very recently. We went to countries like South Africa, Botswana, Kenya, and a small kingdom is one, and we made a lot of important connections, very positive ones. They're all looking for our help, and we can improve their life altogether in education, health, and we can create more jobs in India and opportunities for our entrepreneurs from Hyderabad and Telangana and India as well. WITC is doing a wonderful job giving opportunity to young people and entrepreneurs to expand their horizons all over the world. Thank you for giving me this opportunity. నా పేరు సందీప్ మక్తల, వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ నుండి. సో వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ అంటే ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి అంటాము. సో దానికి సంబంధించినటువంటి యానివర్సరీ సెలబ్రేషన్స్ అన్నది ఇవాళ టీ హబ్లో ఎంతో గొప్పగా జరిగినాయి. సో గత 1 year నుండి మా యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు టెక్నోక్రాట్స్ని ఒక తాటిపైనకి తేవడం అన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం. సో అందులో భాగంగా అంటే ఎన్నో కంట్రీస్లో కూడా ఇప్పటి వరకు మిడిల్ ఈస్ట్లో కావచ్చు, యూరోప్లో కావచ్చు, ఇంకా డిఫరెంట్ కంట్రీస్లో కూడా మా యొక్క చాప్టర్స్, మా యొక్క ఎక్స్పాన్షన్స్, మేము బిజినెస్ ఎక్స్పాన్షన్ అంటే ట్రావెల్స్ చేస్తూ ఉంటుండే. రీసెంట్గా సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినాము. అంటే ఎక్స్ప్లోర్ చేయని కాంటినెంట్స్, ఎక్స్ప్లోర్ చేయని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్లో ఉండేటువంటి ఇన్నోవేషన్స్ని మనం వీలైతే ఇక్కడ తీసుకురావడం, మన ఇన్నోవేషన్స్ని వాళ్ళకి పరిచయం చేయడం, అంటే టెక్నాలజీ ఎక్స్చేంజ్ అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏర్పాటు జరిగింది. అంటే డిఫరెంట్ కంట్రీస్లో ఉండేటువంటి టెక్నోక్రాట్స్ని ఒకదాటిపైనకి మనం అనుకుంటూ ఉంటాం. ప్రపంచంలో ఉండేటువంటి 3 టెక్నోక్రాట్స్లో ఒకరు ఇండియన్ ఉంటారు, అట్లాగే 3 ఇండియన్ టెక్నోక్రాట్స్లో ఒకరు తెలుగు వారు ఉంటారు. అంటే మేజర్ షేర్ అనేది తెలుగు కమ్యూనిటీ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ. సో వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ అన్నది సింగపూర్లో ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలని ఒక గొప్ప కార్యక్రమాన్ని చేసింది. వేరెన్ 2 రాష్ట్రాల నుండి లీడర్షిప్ ఉండే, అక్కడ మినిస్టర్ కావచ్చు, ఇక్కడ మినిస్టర్, అక్కడ సెక్రటరీ, ఇక్కడ సెక్రటరీ. సో ఇట్లా ఇక్కడ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రావడం అనేది చాలా అంటే గొప్పగా జరిగింది.
సందీప్ మక్తాల గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఓజస్ టెక్నాలజీస్ నుంచి మాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఆదరించి వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ పార్ట్ చేసినందుకు ఇక్కడ నుంచి కూడా ముందు విదేశాలకి మన పునర్వైభవాన్ని కొనసాగించాలని కోరుతూ ధన్యవాదాలు.